నేను మళ్ళీ సరికొత్త పితికిపప్పు వంటకంతో మీ ముందుకు వచ్చేసినాను. ఇది మన పితికిపప్పు సిరీస్లో ఎపిసోడ్ 3 అండి. ఎపిసోడ్ 1 ఇంకా ఎపిసోడ్ 2లో మనం ఏం వంట చేసామో చూడాలంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఇప్పుడే చూసేయండి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పేరు పితికిపప్పు కోడి కూర. ఇది కొంచెం కొత్త టేస్ట్తో స్పైసీగా అదిరిపోతుంది. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా మనం ఒక మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాము. దీనికోసం పెనం స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. ముందుగా ఒక పెద్ద ఎర్రగడ్డని పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా 2గా కోసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక ఇప్పుడు పెద్ద ముక్కలుగా కోసుకున్న ఒక పెద్ద టొమాటోను కూడా వేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకొని 1 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 2 ఇంచీల పట్ట వేసుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు మెత్తబడేదాకా వేయించుకోవాలి. టమాటో ముక్కలు మెత్తబడినాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయినాక మిక్సర్ జార్లో వేసుకొని ఒక మెత్తని పేస్ట్లా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైనాక కొద్దిగా కరివేపాకు వేసి చిట్లనివ్వాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని 1 నిమిషం బాగా వేయించుకోవాలి. అలా 1 నిమిషం బాగా వేయించుకున్నాక 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి వేసుకొని అట్నే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలా 2 నిమిషాలు వేయించుకున్నాక 1 టీ స్పూన్ కాశ్మీరీ మిరపొడి, 1 టీ స్పూన్ నార్మల్ మిరపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం అలా కలుపుతూ వేయించుకోవాలి. కాశ్మీరీ మిరపొడి లేకపోతే నార్మల్ మిరపొడి 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా పితికి పెట్టుకున్న పితికిపప్పుని ఇందులో వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అలా 3 నిమిషాలు బాగా వేయించుకున్నాక 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. అంటే సుమారుగా 300 ml ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోలేదంటే వేసుకోవచ్చు. నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు మీడియం హీట్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 2-3 నిమిషాలకి ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు మాడిపోయే అవకాశం ఉంది. అలా 15 నిమిషాలు ఉడికిస్తే మన చికెన్ ముక్కలు ఇంకా పితికిపప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, మన గ్రేవీ కూడా చిక్కగా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి అలా బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసి పెనం దింపేయండి. అంతేనండి, చూసారు కదా. మీరు కూడా ఆనపకాయలు ఇంకా చికెన్ తెచ్చుకొని ఈ పితికిపప్పు కూరని ట్రై చేసేయండి. ఖచ్చితంగా అద్దిరిపోయింది అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర. వేడి వేడి అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ ఈ కూరని జతకట్టి కుమ్మితే మన టేస్ట్ బడ్స్కి పండగేనండి, అది మాత్రం డౌటే లేదు. మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు.